రాక్షస సంహారం చేసిన వాళ్ళ గురించి చెప్పమంటే మనం విష్ణువుని చెబుతాం, అప్పుడప్పుడు శివుణ్ణి కూడా చెబుతాం. గణపతి గురించి ఎక్కువ చెప్పమండి. రాక్షస సంహారం ఆయన ఎంతసేపు సిద్ధి బుద్ధి కోరికలు ఒక చోట కూర్చోవడం అనుకుంటాం, చాలా పొరపాటు మాట. గణపతి మహావీరుడు. తారకాసురుడితో యుద్ధం వస్తే చేసింది మామూలు యుద్ధం కాదండి. కుమారస్వామి ఆశ్చర్యపోయి అన్నట్టు గణపతి చేసిన యుద్ధం చూసి, అన్నయ్య అలసిపోయాడు, ఉండరా అలా వదిలేస్తే ఎలాగా అన్నాడు. అసితుడు అనేటువంటి వాడు వచ్చి ఆయనతో యుద్ధం చేస్తే వాళ్ళతో ఒక తొక్కు తొక్కాడు, ఇక లేవలేదు. అత్యుగ్రుడు అని ఒకడు, వాడు పేరే అత్యుగ్రుడు, అంటే భయంకరంగా ఉంటాడు. అటువంటి వాడిని గొడ్డలు పెట్టి కొట్టేట. మంజీరుడు కుంభోదరుడు అని ఇద్దరు రాక్షసులు ఒకేసారి తారకాసుర సంగ్రామంలో గణపతి మీదకి దూసుకొస్తే గద పెట్టి కొడితే ఒక దెబ్బకు ఒకడు మిగలలేదు, ఇంకా పిండి పిండి అయిపోయారు ఇద్దరు తల్లు. విద్యున్ముఖుడు అని ఒక రాక్షసుడు వచ్చాట, వాడిని రథనాగ్రంతో చీరేశాడు. రథనాగ్రం అంటే దంతపు కొస, మొత్తం పేగులన్నీ బయటకు వచ్చాయి. నరసింహస్వామి హిరణ్యకశిపుని గురించి పారేసినట్టే.